అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ విత్తన కాయల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్బీకేల్లో నిల్వ ఉంచామని రైతు భరోసా కేంద్రాల్లో బుక్ చేసుకుని విత్తనాలు పొందవచ్చని తెలిపారు. రాయితీ మొత్తం పోను మిగిలిన డబ్బులు చెల్లించి నాణ్యమైన విత్తనాలు పొందాలంటున్న కలెక్టర్ వినోద్ కుమార్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వేరుశెనగ విత్తన పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి వేరుశెనగ విత్తనాలు రాయితీతో సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభంతో ప్రస్తుతం కలెక్టర్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి విత్తన పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎంతమంది రైతులకు ఇస్తున్నారు? ఈసారి రిక్వైర్మెంట్ ఎట్లా ఉంది, ఏంటి అసలు? ఈసారి మాకు 76,710 క్వింటాల్ గ్రౌండ్ నెట్ విత్తనాలు మేము సరఫరా చేయబోతున్నాము. పోయిన సంవత్సరము 75,188 క్వింటాల్లో మనం సరఫరా చేశాము. దాదాపు 85,000 రైతులకి ఇది చేద్దామని మనం ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఈ రోజు నుంచి మొదలవుతుంది. నేను గుమ్మగట్ట మండలానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాం. సో అంటే సార్, రైతులకు ఎప్పటి వరకు ఇస్తున్నారు? ఇది ఎట్లా అంటే ప్రాసెస్ ఎట్లా? రైతులు ఎన్రోల్ చేసుకోవాలా? ఎట్లా ఏంటి? డబ్బులు ఎక్కడిగా ఏంటి సిస్టమ్? మేము 17వ తేదీ నుంచి ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ చేశాము. సో ఆల్రెడీ 45,000 మంది రైతులు ఆల్రెడీ రిజిస్టర్ అవుతున్నారు. అలాగే అవుతున్నట్టు మనం డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాం. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇది ఇన్ని రోజులు అనేది లేదు గనక ఎప్పటిదాకా మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు మనకు సరిపోతాయి, అప్పటిదాకా వీ విల్ డిస్ట్రిబ్యూట్. సో అన్ని రైతులు కూడా దయచేసి తొందరగా వచ్చి ఎవరెవరు ఇంకా చేసుకోలేదో వారు చేసుకోవాలి. సో ఇందులో మనకు గైడ్ లైన్స్ ఉంది, అంటే 40% సబ్సిడీ మనం ఇస్తున్నాము. అందులో అర ఎకరా దాకా ఉంటే ఒక సంచి అంటే 30 కేజీ ఉంటుంది. సో అర ఎకరా నుంచి 1 ఎకరా అంటే 2 సంచులు 60 కేజీ. సో 1 ఎకరాకి పైబడి ఉంటే వాళ్ళకి 3 సంచులు అంటే 90 కేజీలు వస్తాయి. సో జిల్లాలో ఎక్కువగా K6 వెరైటీ అనేది మనం వాడతాము. మరియు అది కాకుండా కదిరి, లేపాక్షి, TCGS అని ఈ 2 వెరైటీ కూడా కొద్దిగా కూడా పెట్టుకున్నాం. అంటే కొన్ని చోట్ల కొన్ని రైతులు అదే అడుగుతున్నారు. సార్, అంటే ప్రొక్యూర్మెంట్లో కొంత అంటే జాప్యం ఉంది, సరిపడినంత స్టాక్ లేదన్నది కూడా కొంత వినిపిస్తున్న నేపథ్యంలో రైతులకు సరిపడా స్టాక్ ఉందా, ఇంకా తెప్పిస్తున్నారా ఏంటి అసలు? ఏపీ సీడ్స్ ద్వారా ఎట్లాంటి ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అనేది ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సో గత సంవత్సరానికి కూడా డీటెయిల్గా వారం క్రితమే మనము రివ్యూ చేసుకోవడం జరిగింది. సో అంటే మీరు చూశారు, పోయిన సంవత్సరం 75,188 క్వింటల్ అయితే ఈసారి 76,710 క్వింటల్, దాదాపు 1000 క్వింటల్ ఎక్కువనే మనం తెచ్చుకున్నాము. ఇంకా మనం ఎప్పుడు ఈ రిజిస్ట్రేషన్ తర్వాత రైతులు ఇంకా ఎక్కువ అడిగితే తెప్పిస్తాం, అందులో ఏమీ ఇబ్బంది లేదు. కనుక గత సంవత్సరంలో నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే సమయంలో అందలేకపోయిందంటే మీరు జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో వెంటనే మనం డిస్పాచ్ చేసుకుని పెట్టుకోవాల్సింది. సో అది ఈసారి మనం ఏంటంటే ఏడీ అగ్రికల్చర్ లెవెల్లో ఆర్డీఓలు, తహసీల్దార్స్ మనకి ఎక్కడైనా ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు ఉంటే లేదా మన ఏదైనా స్టాక్ పాయింట్ ఉంటే అక్కడ వెంటనే సరఫరా చేస్తున్నాము. రైతులకి నేనేమో విన్నపం చేస్తానంటే ఈసారి నమోదు కార్యక్రమం అనేది జరిగింది. సో ఇంకా జరుగుతూ ఉంది. దయచేసి నమోదు చేసుకోండి. సో మీకు 40% సబ్సిడీ అనేది మీకు ఐడియా ఉంది. సో కొద్దిగా మీరు డబ్బు చెల్లించాలా. సో దాన్ని మీరు క్యాష్ రూపంలో కానీ ఈసారి QR కోడ్ కూడా పెట్టాం. సో ప్రస్తుతానికైతే 45,000 రైతులు మాత్రమే రిజిస్టర్ అయ్యారు. సో ఇంకా రిజిస్టర్ చేసుకోండి. సో ఇది కూడా నాకు 3 రోజుల క్రితమే నాకు నివేదిక రావాలా. సో ఏడీ అగ్రికల్చర్కి చెప్పాము. మండల్ స్థాయి మీటింగ్లు పెట్టుకుంటారు. సో ఎక్కడైనా మనము మండల్ అలాట్మెంట్కి ఎక్కువ అవసరమైతే నాకు అది ఇన్ఫర్మేషన్ వస్తే 3 రోజుల్లో దాన్ని మనం తెప్పించగలుగుతాం. అంటే మొత్తం మీద చూస్తున్నాం, ఏదైతే ఈరోజు కలెక్టర్ చేతుల మీదుగా వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో వీటిని సరఫరా చేస్తున్నారు. ఏదైతే రైతులకి అవసరమైన మేరకు ఎక్కడికెక్కడ ఒక సిస్టమ్ ప్రకారం ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సరఫరా చేసేకి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, HMTV, అనంతపురం నుంచి.